మా మమ్మీ ఆకులకు పోతే పెద్ద పులి కనబడ్డదట. పెద్ద పులి దగ్గర దాకా పోయి మళ్ళీ వెనక కురికిందట. ఆ చెప్పు ఆకులకు పోయి ఇక వెనక కురికిన వాళ్ళని అక్కడ ఇడిచిపెట్టి పెద్ద పులి దగ్గర దాకా వచ్చినవా? అయితే దగ్గరికి వచ్చిన ఊరు దేవుడు వదలవన్న అది నాకు గండ్ల వల్లే సీలు గొర్రెల ఇక పురాగా మీదికి వచ్చినాక చూసిన అది నన్ను చూస్తే నేను బతకకపోదు కానీ అది నిద్ర మీద ఉన్నదో మరి ఎట్లున్నదో ఇక ఇట్లా తల ఇట్లా మలుచుకొని వండుకున్నట్టున్నది. ఇట్లా వన్నది తల మలవలే కాళ్ళు ఇట్లా పెట్టుకొని ఇల్లు వండదా అట్లా వన్నది. ఇక దగ్గరికి వచ్చినాక చూసిన అబ్బని బాంచన్న పని అయిపోయింది, ఇక నా పిల్లలు ఆగం అవుతారు అనుకున్నా. ఇక ఏమైనా మంచిదేనా అని మెల్లగా 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 వెనకకు 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 జరిగిన అంత రోడ్ అంత దూరం జరిగినాక ఇక ఆన్ నుంచి ఇక ఉరకదలిగిన. ఇక ఉరికిన వెనక మరి ఉరికిన. ఇక ఉరికి బాగా దూరం ఉరికినాక ఓ బండ ఎక్కిన. ఇక బండ ఎక్కి గుట్ట బండ ఎక్కినాక ఇక కీకలేసిన ఈ తోబకు రాకుర్రు ఈ తోబకు రాకుర్రు, పెద్ద పూలు ఉన్నది ఈ తోబకు రాకుండ్రి ఈ తోబకు రాకుండ్రి, వెనక మర్రుండ్రి వెనక మర్రుండ్రి. కానగా మొండూట్లు తవ్వకు రాని నేను మొండూట్లు తవ్వకు వచ్చిన అని చెప్తాను. చెప్తే ఇక వాళ్ళు ఇక్కడ అందరికి ఈకలు వేసుకొని ఇగురికి వచ్చారు నా దగ్గరికి. ఇగురికి వచ్చినాక వాళ్ళని ఏరే దారికి ఇక తీసుకొని వచ్చినాం. డేంజర్ అప్పుడు అట్లా ఎక్కడికో పోయేది ఆకులకు. అంటే 10 కిలోమీటర్లు పోయేది లోపల. 10 కిలోమీటర్ నుంచి అనుకుంటాను. వామ్మో, అంటే 15 ఉంటుందా 12 ఉంటుందా? దేవుడా, 10 కిలోమీటర్లు నడిచిపోయి మళ్ళీ నడిచి వచ్చుడా? అది ఓనాడేమో నేను ఒక్కదాన్ని పోయినా ఇప్ప పూలకు పోతే మాకు అప్పుడు పాలాలు పట్టుడు చెట్లు ఎవరి దాళ్ళకే ఒకళ్ళ చెట్ల కిందకి ఒకళ్ళు అచ్చులు లేదు. అయితే డాడీ రాలే, నేను ఒక్కదాన్ని పోయినా గెదరుగుంటాను పోయి ఇక ఒక్కదాన్నే నేను ఒక్కదాన్నే తిరిగేది. మమ్మీకి చాలా ధైర్యం అన్నమాట. ఒక్కదాన్నే జంగల్లో తిరిగేది నేను. అయితే చెట్టు కింద అంగవాడి ఏరుతాను. ఒక పిల్ల కొమ్ము ఉన్నది ఆడ, అది ఎర్రవేంజర పాము. ఆ పిల్ల కొమ్ము పాము ఎర్రగా ఉంటది. అవునవును, మూతి కర్రగా ఉంటది. ఆ పిల్ల కొమ్మ చుట్టుకొని పన్నది ఆకుల్ల పన్న వల్ల నేను దాని ఏరుతాను. ఇక 2-3 చెట్లు ఏరాలినాయి. దాని ఏరుతాను. దాని ఏరితే పోయి ఆ పిల్ల కొమ్మ కాడ దాని తోక మీద అడిగేసిన. మెసిలింది. చూసిన అబ్బా అయిపోయిందిరా నా బతుక అనుకున్నా. దీని మీద కాలు పడ్డది ఎట్లా కాటెత్తది ఇక అని వెనక జరిగినాక అదిలేసి ఏం చేసింది, సయ్య పోయింది. అంత దూరం సయ్య పోయి మళ్ళీ వెనక మర్రి కత్తంది రువ్వడి మీద వచ్చి ఇక నేను ఆడుంటే నన్నే కాటేసాది. నేను అంత దూరం జరిగిన వచ్చి ఆ పిల్ల కొమ్మని కసిన 3 సార్లు కాటేసి వెనక మరిపోయింది. ఇక ఓనాడు గుడ్డేది రాజమ్మ నేను ఇద్దరం పోయినాం అదే గెదరుగుంటల్లా అదే చెట్టు కింద. మళ్ళా రాజమ్మ నేను పెద్ద పులులు ఉంటానే అని గుర్తు రాలేదా? ఉంటే ఎవరి కొరకు, పోకపోతే తప్పది పోలేదు. అప్పుడు పోయి ఇక అంగవాడే ఎడతాను. అల్లనే ఉంటాయా? ఎక్కడ ఉండయా ఇప్ప పూలు? జంగల్ అంతా ఉంటాయి కానీ అందరు ఏరుకుంటలేరు. ఎవరు లోకం ఇది చింతూన్లో మల్లారం ప్లేస్ గీది మీది గీది మాదేనా అని ఇక పోయి అంగవాడి ఏరుతాను బండ మీద. ఏరుతా అంటే 2 గుడ్డి ఎలుగులు
ఏదో ఉరికత్తానై వామ్మో. మా మీదికి వచ్చినాయి ఆ, మీదికి వచ్చినాయి ఓ దేవుడు. మంచిగా అవి మమ్మల్ని చూడలే ఆ, వాటి బాధ మీద అవి ఉరుకుతాను ఉమ్, ఏదో అయినాయి ఆ, ఉరుకుతా అంటే ఇక బాగా మీదికి వచ్చినాక ఉమ్, ఇక ఏం చేసినాం అంచెలాడ వారేసినాం ఉమ్, ఇక వెనక మరి ఉరికొత్తాను ఉమ్, ఉరికొస్తే ఓ పొద మీద నుంచి నేను దునికిన ఉమ్, ఇక రాజమ్మ పోయి ఓ ముట్టు మీద పడ్డాయి ఉమ్, కాళ్ళు చేతులు అన్నీ వలిగినాయి ఉమ్, నేను అటు దునికి అటు నుంచి సాటుకు తిరిగి అటు నుంచి పోయి బండ మీద నిలబడ్డా ఉమ్, నిలబడి ఆ గుట్ట బండ మీద ఆ, నిలబడ్డాక ఈమె కాళ్ళు వలిగినాయి చేతులు వలిగినాయి అయ్యో. మెల్లగా పొద చుట్టూ తిరిగి వస్తాను ఆ, మెల్లగా పొద చుట్టూ తిరిగి వస్తాను ఆ, తిరిగి వచ్చినాక ఇక అవి ఉరికినాయి ఉమ్, మొండుట్లళ్ళకు ఉమ్, మొండుట్లల్లో కూడా బాగా మంది మా వాళ్ళే మాది వాళ్ళు అందరు ఉమ్, ఇక అందరికీ ఇకేసిన ఉమ్. పీరు మామ పెద్ద పని గుజ్జేలుగులు రెండు వస్తానే గుడ్డేలుగులు మళ్ళా. రెండు గుజ్జేలుగులు ఆ, రెండు గుజ్జేలుగులు వస్తానయి కనుక్కొని తిరుగుంటూ చూసుకుంటూ ఉండండి ఉమ్, ఉరికత్తానే అందరూ ఒక్క కాడికి రాండి 6 గుండ్లు అని ఇక మీ మామ మీ అత్త పీరు మామ సింతలపల్లి పోసక్క ఉమ్, మీ గన్నెల్లక్క ఆ, ఇలా అందరి అండ్ల పాలాలి ఇక ఉమ్హు, అయితే ఇక మెంతిరోళ్ళు ఉమ్, మొత్తుకొని పెద్ద 2 గుడ్డేలుగులు వస్తానే అందరూ ఒక్క కాడు ఉండు అందరూ ఒక్క కాడు ఉండు 6 గుండ్లు అని ఇక వాళ్ళకి చెప్పిన ఉమ్, ఇక ఏమి కీకలు అల్లయి ఉమ్, ఇక వాటి పని మీద అయిపోయినాయి ఉమ్. ఆ ఇప్పపు అంతా ఏం చేసేది మరి? ఉల్లార పోసి అమ్ముకునేది అప్పుడు ఎంత అమ్ముతే? ఏమైతే ఏం పెట్టేది 5 రూపాయలకు కుంచెడు పువ్వు ఓ అమ్మో, 10 రూపాయలకు కుంచెడు కొంచెం అంటే 10 కిలోలు. అక్కర ఉన్నది పైసలు ఇవి నేను ఇప్ప పువ్వులు పెడతానని పోతే 5 రూపాయలు ఇచ్చుడు కుంచెడు తీసుకున్నాను కొంచెం అంటే 10 కిలోలు అవుతుంది. గోస అప్పటిది మాలో గోస పొద్దంగేదాకా ఏరుకొని వచ్చేది ఆకులకు పోయినాక అంతే ఇప్ప పూలకు పోయినాక అంతే దూపకు చచ్చి ఆఖరికి చచ్చి నీళ్ళు కొంచెం పోయేదా మరి? బతికినాం అప్పుడు నీళ్ళు ఎక్కడే నిప్పులు ఎక్కడే ఇట్లా బాటిళ్ళు లేవు అప్పుడు కదా, ఇక వాటర్ బాటిళ్ళు లేవు. ఇప్పుడేమో అందరు బాటిళ్ళల్లో కొంచెవుతారుగా. అప్పుడు బాటిల్ లేవు ఇప్పుడు బంటాల పనికి పోతే అందరు బాటిళ్ళల్లో కొంచెవుతారు. బుర్రలు ఉండే కదా బుర్రలు. అవునవును, ఆనక్కాయ బుర్రాలుగా. అదంతా క్లీన్ చేసేదా లోపల? లోపల దాన్ని మూతిని కోసి క్లీన్ చేసి అందులో కొన్ని రోజులు పెండ మట్టి అంతా కలిపి పోసి కొన్ని రోజులు నానబెట్టినాక మళ్ళీ కట్టె పెట్టి అంత గీకి ఇక మళ్ళీ కొన్ని రోజులు మళ్ళగా నానబెట్టి కడిగి అప్పుడు మంచిగా అయ్యేదా? సొప్పు కట్టించుకొని అవునవును సంకకేసుకునేది. చల్లగా ఉంటాయా? చల్లగా ఉండేది. అప్పటి బతుకులు ఇప్పుడు ఏగియ్యరు. 11, 12 దగ్గర వస్తుందంటే ఇక దూపకు చత్తురు నేనే తీసుకుపోవాలా నీళ్ళ కాడికి. అవును, ఎవరికి తెలియవా? ఎవరికి తెలియదు. ఇక 10, 11 అవుతుందంటే ఇక దూపాన్ని సత్తురు ఇక తీసుకుపోయేది నీళ్ళ కాడికి. నీళ్ళు తాగించుకొని తీసుకొని వచ్చేది. రుక్క దొరసాని అయితే మరి దాన్ని వాళ్ళు కొని ఏం చేసేది? అయిపప్పు కళ్ళు పెట్టుడా? కళ్ళు ఇప్పప్పు సార్ అంటారుగా. ₹1.5 చీర కళ్ళు అమ్ముదురు అప్పుడు. ఇప్పటి గుడుంబలానేనా? అది అగ్గి ఇట్లా మంటలు పోతే మంటలు వేస్తుందా? నేను కూడా మరి అట్లా నోట్లో పోసుకుంటా అంటే మంట మండదా? ఎందుకు మండుతుంది? నువ్వు పెట్టినవా? నేను కూడా పెట్టిన. అగోరు ఏమున్నది బిడ్డ అన్న 5 రోజులు నానబోయాలి, రోజు కలపాలి దాన్ని. 5 రోజులు నానబోసి పెద్ద పేరు పొయ్యి పెట్టి ఇక బాగా కట్టెలు పెట్టి మంట పెట్టాలి. మీద దానికి మళ్ళా వేరే కుండ పెట్టాలి. దాని చుట్టూ కట్ట చుట్టాలి. మధ్యలో కుండ పెట్టి మధ్యలో ఇట్లా చుట్టాలి. లోపల దుత్త దిగేసుడు
పెద్దగా దాని మూతి ఆహా, ఈ ఆవిరి అందులో నిండుతుంది. అందులో రెండుడు మీద కుండ పెట్టి ఎసరు పోసుడు. ఎసరు 5-6 సార్లు ఎసరు దించినాక ఇక అగ్గి చల్లారగొట్టి దాన్ని ఇవలికి తీసుడు. ఇవలికి తీస్తే నిండచ్చి ఉంటుంది. ఆ నిండి నెమోలే దాన్ని తీసి మళ్ళీ పెట్టుడా? దాన్ని తీసి ఇక మళ్ళీ ఉంటే పెట్టుడు, లేకపోతే అంటే గింత పోతే గింత కుండ నిండుతుంది అని అంచనా వేసుకొని పెట్టుడా? అక్కడ అంచనా పోతే 2 సార్లు దించాలి కళ్ళు. 2 కుండలు నిండుతుందా? ఒక్కటే కుండ కానీ 2 సార్లు తీయాలి. అల్ల ఎన్ని నీళ్ళు కలుపు? అది ఉత్తని 2 సార్లు తీయాలి. 2 సార్లు నిండుతుందా? మరి అందులో ఎన్ని నీళ్ళు కలుపుడు? సగం కలుపుడు. ఒక కుండ కళ్ళుకు ఒక దుత్తకు 2 దుత్తలు కలపాలి. కలిపి అమ్ముడా? అప్పుడు సీసాలు అప్పుడు బాగా తాగేది అయిపోయి సీసాలు బాగా ఇంతగానో ఇప్పుడు తాగినట్టు తాగేదా? బీర్ సీసాలు ఆ సీసకు రూపాయినార అప్పుడు. అవునవును, ఇప్పుడు బీర్ సీసాలు, అప్పుడు ఆ సీసతోటి కళ్ళు అమ్మేది. అవును, మా మమ్మీ చిన్నప్పుడు కాదు, పెళ్ళయింది కదా, పెళ్ళయి మేము పుట్టినాక పడ్డ కష్టాలు చెప్తుందన్నమాట. అప్పటి బతుకులు ఇప్పుడు మనం ఏగియలేము అస్సలు. నువ్వు 5 నెలలప్పుడు మీ తండ్రి చచ్చిపోయింది. అన్న పెద్దోడు 6 ఏళ్ళు పడ్డాయి, చిన్నన్నకు 3 ఏళ్ళు పడ్డాయి, నువ్వు 5 నెలల దాన్ని అప్పుడు చచ్చిపోయాడు మీ తండ్రి. ఇక అప్పటి నుంచి కట్టాలు పడ్డా. మీ తండ్రి ఉండాక కూడా అంతే, ఎప్పుడైనా అంతే, ఎన్నడు సుఖతనం లేదు. కుండలు గట్టుక పోసిపోతే ఆటగా తిని మంచిగా బండి పనికి పోకపోయేదా? ఉద్దల పని చేసి మా ఆయన లెక్కనేనా? ఓ దేవుడా, మంచిగా ఉన్నది కథ. మొగోడు అన్నోడు పని చూసుకోవాలి. మొగోడు అన్నోడు ఆయన వాళ్ళకే భయపడేది. ఏనాడు కూడా ఎదురుబడి మాట్లాడలేదు, ఎదురియలే. తాగినా తిన్నాను, తింటాను, తాగుతాను, పనికి పోతలేవు అని అడగలే ఎప్పుడు. భయమా? భయమే. కొట్టేదా? కొట్టపోయేదా? కొట్టేదా? పనికి ఎందుకు పోతలేవు అంటేనా? తాగేది అప్పుడు బాగా? తాగుడే పొద్దున్న దాకా? అంటే ఏమన్నా పని ఉంటే పోయేదా? అందరా ఒక్కడేనా? బ్యాచ్ కలిపి ఏమన్నా పని ఉంటే పోయేది, లేకపోతే లేదు. అప్పుడు ఏం పని పాడైనాయి. గడ్డి గట్ట పోకట, బంటాలకు పోకట, ఇటు పడితే బంటాలు అప్పుడు కూడా ఉండేనా? ఈ బంటాలు కాదు, చెరువులు పోసుడు, మన పొలాలు ఒడ్లు పోసుడు. అప్పుడు గీ బొల్లోదారులు, గీ ట్రాక్టర్లు, మనుషులే చేసుడు, మొత్తం మనుషులే చేసుడు. అంటే ఎంత కైకిలు ఎంత కూలి అప్పుడు? మగోళ్ళకు 5-10 రూపాయలు వచ్చేది రోజు, అంతే. ఆ 10 రూపాయలు అంటే ఇప్పుడు 1000 రూపాయలతో సమానం. బంటాలు వాటికి బంటాలు ఆనలు కొట్టిన వాళ్ళు బంటాలు చేయిస్తే ఇప్పుడు మిట్టలు ఉంటాయి కదా, ఇప్పుడు బొల్లోదారులు ట్రాక్టర్లు దొబ్బబట్టే. అవునవును, అప్పుడు మనసులు అయితే అమ్ముకుంటా బంటాలని తీసేది. మూర బంట, జాన బంట, దేనికి దేని ధర దానికే. అయితే అడ్లు అంటే పొలాలకు నీళ్ళ కాలువలు కాదు, ఇప్పుడు మిట్ట ఉండదు. ఆ మిట్టని తీసి పంపుల పోసుడు, వడ్లకు పోసుడు. ఈ ట్రాక్టర్లు ఏం లేవు అప్పుడు, వెయ్యలేవు. వామ్మో ఎట్లా చేసేది. బంటాలో పోతే ఇరుసా 3 గుంసాలు అడ్లు పడేది రోజు. పొద్దున్న దాకా 5 ఎండకు. ఒకనాడు అయితే చచ్చిపోతా కావచ్చు అనుకున్నాను, అట్లా అని కింద అంగుదట్ట పెట్టేది. ఇప్పుడు ఎండ కొట్టినట్టే కొట్టేది అప్పుడు.
ఇట్లా చిన్నగానే కొడుతున్నా.